హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరైతే మీ యొక్క మొబైల్ ద్వారానే ఇంటర్వ్యూ ఇచ్చే విధంగా ఒక ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ కోసం వర్చువల్ వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి. మీరైతే మీ యొక్క మొబైల్లోనే లాగిన్ వేసి ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చు. అయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సో ఫ్రెషర్స్తో పాటు అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనమైతే తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించి అంటే ఇంటర్వ్యూకు ఎక్కడి నుంచి మనం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మీకు అయితే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫికేషన్ అయితే చేస్తాను. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి గాయస్. ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలకైతే వెళ్ళిపోదాం గాయస్. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి వర్చువల్ వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ సేల్స్ అంటే మీరేం సేల్స్ అయితే ఏం చేయరు, బట్ అలా అని చెప్పేసి ఫీల్డ్ వర్కింగ్ కాదు, ఆఫీస్లోనే కూర్చొని మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ రోల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే వీళ్ళు వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖు వచ్చేసి మార్నింగ్ 10 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే వర్చువల్ గూగుల్ మీట్లో వీళ్ళైతే వాకిన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. వర్చువల్ అండి, అంటే మీ యొక్క మొబైల్లో గూగుల్ మీట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో నుంచి మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే కదా మీరు ఆ టైంలో లాగిన్ వేసి మీరైతే ఈ యొక్క వర్చువల్ వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. అండ్ టోటల్గా వేకెన్సీ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ చూస్తే 5 అయితే ఉన్నాయి. జస్ట్ కొద్దిసేపటి క్రితమే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు అబౌట్ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి కొన్ని కంపెనీస్కి అయితే సర్వీస్ అయితే అందిస్తుంటారు. అందులో వచ్చేసి naukri.com, అలాగే naukri-gulf.com, iimjobs.com, ఇక ఫస్ట్ naukri.com, రియల్ ఎస్టేట్ 9acres.com, అలాగే మ్యాట్రిమోనీ, జీవన్షాది.com అండ్ శిక్ష.com ఈ కంపెనీ వాళ్ళకు వచ్చేసి వీళ్ళైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ మీరు వచ్చేసి ఇంకా ఈ కంపెనీ కాదు, చాలా కంపెనీస్తో వీళ్ళైతే టైప్ వేసి ఒక సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇలా చూసుకుంటే MBA ఇన్ మార్కెటింగ్ ఆర్ ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎవరైతే MBA క్వాలిఫికేషన్ ఉంటారో MBA క్వాలిఫికేషన్ ఉండే చాలండి. మార్కెటింగ్ విభాగంలో మీరైతే ఎలిజిబుల్. 0 to 3 years ఫ్రెషర్స్తో పాటు అప్ టు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ 3 years వరకు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూసుకోవచ్చు. న్యూ క్లయింట్ యాక్విజిషన్, బిజినెస్ రెన్యువల్, లీడ్ జనరేషన్, క్లయింట్ సర్వీస్ అండ్ ఎంగేజ్మెంట్, క్లోజర్ అండ్ కలెక్షన్, కన్సల్టేటివ్ సేల్స్ అప్రోచ్. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి స్కిల్స్ రిక్వైర్డ్ అయినా చూసుకుంటే ఎక్సెప్షనల్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, 0 to 3 years ఆఫ్ కార్పొరేట్ సేల్స్ అండ్ B2B ఎక్స్పీరియన్స్, అవుట్ స్టాండింగ్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కొలాబరేషన్ స్కిల్స్. అంటే ఎవరికైతే B2B సేల్స్ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉంటుందో, లేదు ఫ్రెషర్స్గా ఉండి MBA మార్కెటింగ్ చేసి ఉండి మేము మార్కెటింగ్ పరంగా మేము కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటాం అనుకుంటే కన్నా మీకు ఈ యొక్క జాబ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకైతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఏప్రిల్ 8వ తారీఖు అయితే గూగుల్ మీట్లో లాగిన్ అయితే అవ్వండి. మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు గూగుల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి 8వ తారీఖు అయితే లాగిన్ వేసి ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా మనకు తెలియజేయండి. ఓన్లీ MBA క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, రిమైనింగ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అండి. శాలరీ ఎంత ఇస్తా అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. అండ్ వర్క్ లొకేషన్ కూడా వచ్చేసి వీళ్ళకు మెయిన్గా కొన్ని లొకేషన్లో మాత్రం వీళ్ళ యొక్క బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఒకటి జోధాపూర్ అండ్ హైదరాబాద్, చండీగఢ్లో అయితే ఉంది. మన హైదరాబాద్ సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే హైదరాబాద్లో వర్క్ చేసుకోవచ్చు. గైస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.